పెద్దగట్టు లింగమంతుల జాతరకు వస్తున్నటువంటి ప్రజలు భక్తులు ఏదైతే ఉన్నారో 4వ రోజు కూడా భక్తుల సందడి కొనసాగుతుంది. ఎన్నడూ లేని విధంగా సూర్యాపేట జిల్లా కలెక్టరు, సూర్యాపేట జిల్లా ఎస్పీ అన్ని విధాలా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో అసలు భక్తులను అని తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మాది త్రిపురారం అండి, నాగార్జున సాగర్ నియోజకవర్గం మాది. మేము ఇక్కడికి వచ్చాం, ప్రతి సంవత్సరం వస్తుంటాం మేము ఇక్కడికి. ఇక్కడ భక్తులకు ఏర్పాట్లు అన్నీ మంచిగా చేశారు, ప్రతి సంవత్సరం బాగుంది. వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు వసతులు కూడా అన్నీ మంచిగా ఉన్నాయి. దేవస్థానం వాళ్ళు అన్నీ కల్పించడం మంచిగా ఉందండి. ఇక్కడ మరో భక్తుడు అన్న చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఏర్పాటు, ఎట్లా ఉన్నాయి అసలు? మీరు ఎప్పుడు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? మేము ఇప్పుడు రాబడి 5-6 సంవత్సరాలు అయింది. ఇక్కడ మంచిగానే ఉంది, ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఇక్కడ అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి భక్తులకు నమ్మకం. అదేవిధంగా మనకు వేరే రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు చాలామంది వస్తుంటారు. ఇక్కడ దేవుడి మనం అనుకున్న కోరికలు ఏమైనా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ వసతులు కూడా చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. మనకు పోలీసు ఏడంగా వస్తున్నారు మీరు? అది ఖమ్మం జిల్లా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? భక్తులు ఒకటే చెప్తున్నారు ఏంటంటే, ఇక్కడ కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా కోరికలు తీర్చే భగవంతుడు ఉన్నాడు, అందువల్ల మేము వస్తున్నామని చెప్తున్నారు. మనం చూస్తున్నాం 4వ రోజు కూడా భక్తులు కోలాహలంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా ఎస్పీ కూడా 2000 మంది పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రము ఎప్పటికప్పుడు వాళ్ళు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. నిత్యం మాత్రం జిల్లా ఎస్పీ ఇక్కడ ఉండి కూడా ఎక్కడ కూడా ఏ ఇష్యూ లేకుండా చూస్తున్నారు. మన దగ్గర కొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, ఏం కదా చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఈ దేవస్థానము ప్రతి సంవత్సరం బాగా భారీ ఎత్తున జరుగుతుంది. సంవత్సరానికి ఇది అభివృద్ధిగా ఏ వ్యక్తి వచ్చినా కూడా ఈ మొక్కుబాట్లు అన్నీ సమయంగా జరుగుతున్నాయి. అంటే మీరు బీసీ యాదవ కమ్యూనిటీ చెందిన వాళ్ళు కదా, మరి జాతీయ పండుగ ఎందుకు గుర్తిస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు లక్షలాది మంది వస్తున్నారు, అయినా కూడా ఇది మామూలు పండుగలాగే ప్రభుత్వాలు చూస్తున్నారు. దీన్ని మీరు ఏది చూస్తున్నారు? ఇది జాతీయ పండుగ చేయాలని ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? చాలా బాగున్నాయి, ఈ సంవత్సరం చాలా బాగున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి చాలా ఘనంగా జరుగుతుంది. ఏర్పాట్లు కూడా చాలా బాగా జరిగినాయి. ఏ భక్తుని కలిసినా కూడా ఏర్పాట్ల విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే జాతీయ పండుగ గుర్తిస్తే బాగుంటుందని కూడా భక్తులు కోరుతున్నారు. అంతేకాకుండా ఈ మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా క్లీన్గా చేస్తున్నారు. ఎందుకంటే అంటువ్యాధులు సోకకుండా కూడా బ్లీచింగ్ పౌడరు చల్లుతున్నారు, శానిటైజ్ చేస్తున్నారు. ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, జిల్లా ఎస్పీ గారు మాత్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఏంటంటే ఈ 4 రోజులైనా కూడా భక్తులు మాత్రం ఉష్కేశ్వరాలంతా జనం వచ్చారు. ఇప్పటికి సుమారు 6-7 లక్షల మంది భక్తులు దేవుని దర్శించినట్టు తెలుస్తుంది. రేపు చివరి రోజు కావడం వల్ల కూడా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి పట్టణ ప్రజలు కావచ్చు, లేకపోతే జిల్లా ప్రజలు వచ్చి కూడా దేవుని దర్శించుకునేందుకు అవకాశం ఉంది. ఏదేపటి కూడా లింగమంతుల జాతర మాత్రము సుఖాంతంగా ముగుస్తుందని కూడా మనం చెప్పవచ్చు.